2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. మేడం, చాలా మందికి ఎక్కువ గోల్స్ ఉంటాయి. నేను ఇది సాధించాలని, నాకు డబ్బు రావాలి అని, నాకు నగలు కావాలి అని. కానీ ఒక్క పాయింట్ మీద వెళ్ళే ప్రయత్నం అస్సలు చేయరు. అంటే రకరకాల కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. ఇప్పుడే డబ్బు కావాలంటారు, ఇప్పుడే బంగారం కావాలంటారు, ఇప్పుడే ఇల్లు కావాలి అంటారు. సో ఇవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి మీరు కరెక్ట్ గా చేస్తే అని మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఒక క్లారిటీ స్టేట్ కి రావాలి అంటే ఏ రకంగా చేయొచ్చు అంటారు? ఇలా మైండ్ కన్ఫ్యూజ్గా ఉంటున్నప్పుడు ఒకేసారిగా అన్నీ నేను అనుకోలేదు, అన్ని వరుసబట్టి అఫర్మేషన్స్ మెడిటేషన్స్ అవన్నీ చేస్తున్నా కూడా ఈ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నప్పుడు ఓ పని చేద్దాం. మనకి ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో, మనం ఏం చేయాలని నిర్ణయించుకున్నామో వాటిని రోజుకు ఒకటి చొప్పున పెట్టుకోండి. మీకు అంత కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా పనులు జరగవచ్చు. ఉదాహరణకు ఎలా ఉంటుందంటే, ఈరోజు ఒక నిర్ణయం తీసేసుకోండి. ఉదయం లేవగానే ఈరోజు డే మొత్తం నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎలా ఉండాలి అంటే, ఆ కృతజ్ఞత గురించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను వీడియోలో. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిదానికి నేను కలిగి ఉన్నదానికి కృతజ్ఞతలు, నేను కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతలు. బెడ్ పై లేసిన దగ్గర నుంచి దిండు దుప్పటాతో సహా చెప్పడం స్టార్ట్ చేసి, వాటర్కి, ఇంట్లో ప్రతిదీ, వంట దగ్గర, ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులతోటి మీరు ప్రయాణం చేస్తున్నారో, ఏ ఏ వస్తువును ఉపయోగిస్తూ డే మొత్తం నడుస్తూ ఉందో ప్రతిదానికి, మీకు ఆ రోజు హెల్ప్ చేసిన వ్యక్తులకి, మీకు ఉపయోగపడిన వస్తువులకి, దేనికైనా ప్రతిదానికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. ఒకరోజు కృతజ్ఞతతో ముగుస్తుంది. రెండవ రోజు ఏమంటే ప్రశాంతంగా ఉండడం. ఎలాంటి మూమెంట్స్ వచ్చినా కోపాలు తెచ్చుకోకుండా ముందే డిసైడ్ అయిపోవాలి ఉదయమే. నేను దేనికి టెన్షన్ పడను. ఎదుటి వాళ్ళు అరిచేలాంటి కోపాలు తెప్పిస్తున్నా కూడా నేను ప్రశాంతంగా ఉంటాను, ఓపికగా ఉంటాను. డిసైడ్ అయిపోవాలి ఆ రోజు డే మొత్తము నేను ప్రశాంతంగానే ఉంటాను. ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అంటే ఇది నిర్ణయాల వారిగా చెప్తున్నాను నేను. సెకండ్ రోజు నేను ఇలా ప్రశాంతంగా ఉంటాను, దేనికి టెన్షన్ అవ్వను. నేను టెన్షన్ అవ్వను, ఇతరులకు టెన్షన్ పడేలాగా చేయను. అలా డే మొత్తంలో కూడా నేను ప్రశాంతంగా ఉంటున్నాను అంటే మీ లోపల ఉన్న ఈ తత్వాలని అలవాటు చేసుకోవడం. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేదాన్ని కంట్రోల్ చేస్తూ అలవాటు చేసుకోవడం. ఇదంతా ఒక రోజంతా ఇలా గడిపేయడం. రాత్రి వరకు కూడా అనుకోవాలి, నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను కదా, ఇంకా నేను ప్రశాంతంగానే ఉంటాను, ఎవరితో ఏ గొడవలు వద్దు, దేన్ని పట్టించుకోను, అట్లా ఉంటుంది. మూడో రోజు ఏమంటే వీలైనంత మట్టుకి మౌనంగా ఉండడం. మౌనము అనేది, ఎందుకు మౌనం గురించి చెప్తున్నాను అంటే, మౌనంగా ఉన్నప్పుడే మనతో మనం చక్కగా మాట్లాడుకోవచ్చు. బయట ఎంతసేపు మాట్లాడుతున్నా మనకు కావాల్సింది అవసరాల నిమిత్తమే అవుతుంది తప్ప, మనకు కావాల్సింది సృష్టించుకోవాలి, మన లోపలికి మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు మౌనం బాగా పనిచేస్తుంది. టైం దొరికితే చాలు మౌనంగా ఉండి తనలోకి తాను ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. మాట్లాడకూడదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు అయితే అవసరం అంత. మీకు టైం దొరికిందా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం అంటే ఊరికే కాదు, నీతో నువ్వు చూసుకోవడము, నీతో నువ్వు మాట్లాడుకోవడం. మనం ఏం కావాలనుకున్నాము, ఏది సాధించాలనుకున్నాము అని చెప్పేసి. అట్లా మూడవ రోజు మౌనంగా ఉండడం కోసం. నాలుగవ రోజు తన కోసం తను సెల్ఫ్ లవ్, అంటే నాకు నేనేమి ఇచ్చుకుంటున్నాను. నాలుగవ రోజు నాకు నేనేమి ఇచ్చుకుంటున్నాను, ఎంతవరకు నన్ను నేను శ్రద్ధగా చూసుకుంటున్నాను, నా హెల్త్ని కాపాడుకుంటున్నానా, నాకు కావాల్సినట్టుగా నేను ఎంతవరకు జీవిస్తున్నాను, నిజంగా నేను అనుకున్నట్టుగా ఉంటున్నానా, దాన్ని ఒకసారి గమనించుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పనులు ఆ పనులు అన్నీ చేస్తూ ఉంటారు, తన కోసం తాను పట్టించుకోరు. ఇవన్నీ దాంట్లో భాగాలు కాబట్టి ఇట్లా నేను విడదీసి చెప్పాలని అనుకున్నాను. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటైనా మీరు కంప్లీట్గా చేయగలరేమో. అప్పుడు ఈ డే మొత్తంలో ఉన్న టైం అంతా దాని మీద అవగాహన ఉండడం వల్ల మీరు చేస్తున్నదేదో మీకు తెలిసి వస్తుంది. ఇది చెయ్యు అది చెయ్యు అన్నీ ఒకేసారి అనేసరికి దేని మీద పూర్తిగా ఫోకస్ లేకుండా పోతుంది. అందుకోసం ఆ రోజు నా కోసం నేనేం చేసుకుంటున్నాను చేసి చూడండి. ఒకవేళ నా కోసం నేను చేయాలనుకున్నది ఏదైనా మిగిలి ఉందంటే ఆ ఒక్క రోజులో చేసి చూడండి. మీకోసం మీరు టైం పెట్టుకొని మీకేం కావాలనుకున్నారు, ఏం తినాలనుకున్నారు, దాన్ని ఆ రోజంతా అలా గడుపుతూ ఉండండి. ఇంకా 5వ రోజు మరో రకంగా, నేను ఇది చదువుతాను, దీనికి కట్టుబడి ఉంటాను, ఈ సాధన మీదనే ఉంటాను, ఇది కావాలని పెట్టుకున్నాను కాబట్టి దీని మీదే ఉంటాను. ఒక జాబ్ కావాలి,
దేనికైనా దాని గురించి ఫోకస్ అంతా ఆ రోజంతా దాని మీదనే ఉపయోగిస్తూ ఉంటాను అని ఇట్లా రోజుకొకటిగా అన్నీ ఒక రోజు వద్దు, ఒక్కొక్క రోజు ఒకటి. ఇవన్నీ పాజిటివ్ లక్షణాలు, సాధనకి ఇవన్నీ ఉపయోగం కూడా, అవసరం కూడా. కాబట్టి తీసుకొని ఒక్కొక్క రోజులో ఒక్కొక్కటిగా నేనేం చేయగలను. ఇంకా మీకేమైనా అనిపిస్తే, నాకు అనిపించిన మట్టుకు నేను చెప్పాను, మీ మైండ్లో ఇంకా ఏది అనిపిస్తే అది కూడా ఆ రోజంతా పెట్టేసుకోండి. ఒక కొత్తదనంగా ఉంటుంది, మీకు హ్యాపీ కూడా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఈ వర్క్ ఉంది, ఇది నేను చెయ్యాలనుకున్నాను, సో నేను దీంట్లోనే ఉంటాను, బయటకు ఇంకా మైండ్ రాకుండా ఉంటుంది. ఉదయమే గట్టిగా నిర్ణయించుకోవాలి. మళ్ళీ ఈ ఉదయం గడుస్తున్న కొద్దీ 8, 9, 10 అవుతున్నప్పుడల్లా ఈ నిర్ణయం మారిపోతుందేమో. ఉదయం పక్క మీ నుంచి లేవగానే మీరు నిర్ణయించుకోవాల్సింది, బెడ్ పైన కూర్చొని ఈరోజు నేను ఈ నిర్ణయాన్ని గట్టిగా తీసేసుకున్నాను అని మీకు మీరు 3-4 సార్లు గట్టిగా చెప్పండి. ఏదైనా ఒక విషయం గుర్తుండాలి అంటే నాకు తెలిసి 3 సార్లు చెప్పాలి. నేను ఏదైనా మర్చిపోతాను అన్న ఆలోచన వచ్చినా నేను దీని గురించి అనుకుంటున్నాను, దీని గురించి అంటే అంటుంటారు కదా, నేను దీన్ని మర్చిపోతున్నాను. ఒక వస్తువు ఒక చోట పెట్టినప్పుడు నేను మర్చిపోయాను, ఈ మధ్య అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా అమ్మా అంటే, నేను ఇక్కడ పెట్టాను అని మీ మనసులో 3 సార్లు అనుకోండి. మీరు 6 నెలల తర్వాత వచ్చి చూసినా అది అక్కడే కనబడుతుంది మీకు. అట్లా మీరు గుర్తుంచుకోవడం కోసం ఒక 3-4 సార్లు ఉదయం చెప్పుకోండి. డే అంతా ఒకే దాని మీద ఫోకస్గా ఉండండి. అప్పుడు మీరు ఏం చేరుకోవాలనుకుంటున్నారు, ఎక్కడికి చేరుకోవాలనుకునే ఫుల్ క్లారిటీ వస్తుంది. దాని ద్వారా ఈ కన్ఫ్యూజన్లు ఉండవు, అనుకున్న వాటిని చక్కగా చేజిక్కించుకోవచ్చు. అండ్ అలాగే మేడం మీరు అన్నారు కదా, ఇలా లైన్ బై లైన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకోండి అని. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ 5 days మనం పెట్టుకున్నాం, ఆ 5 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అవే కంటిన్యూ చేయాలంటారా? ఇంకా అవసరం లేదనుకుంటాను నేను. ఎందుకంటే ఒక అవగాహన వచ్చేస్తుంది, ఏది ఏమిటి అనేది అవగాహన వస్తుంది. రానప్పుడు అది చూడొచ్చు. వీటన్నింటిని కలిపి నేను ఇలా చేయగలను అంటే కన్ఫ్యూజ్ లేకుండా నేను ఈ రోజంతా నేను చేయగలిగినప్పుడు అది నేను ఎంతవరకు చేశాను అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. వాటన్నింటిని ఒకచోట చేర్చి అప్పుడు మళ్ళీ మీకు కావాల్సిన వాటిని చేసుకోవచ్చు. మీకేం కావాలని గట్టిగా కోరుకుంటున్నారో అది మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఒక చిన్నపిల్లలకు పాట అని చెప్తున్నట్లుగా చెప్తున్నాను నేను. అలా కంటిన్యూగా అన్నీ ఒకసారిగా మళ్ళీ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మరి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. ఆటోమేటిక్ గడిచిన గంటలన్నీ ఒకే దాని మీద మీరు ఫోకస్గా ఉన్నారు కాబట్టి మీకు అలవాటు అయిపోతుంది. మీ సబ్కాన్షియస్లో అది ఫీడ్ అయిపోతుంది. ఇన్ని గంటల పాటు ఒకటే చేసినప్పుడు మొన్న చేసింది నిన్న చేసింది కలిపి ఈరోజు మళ్ళీ మీకు అవగాహన వచ్చేస్తుంది. 4వ రోజుకి వచ్చేస్తుంది, 5వ రోజుకి వచ్చేస్తుంది. ఇంకా ఆ వారం చివరి రోజున మీరు మొత్తం అంతా కలిపి ఇన్ని మంచి లక్షణాలతో మీరు ఇప్పుడు కూర్చోండి మనీ మెడిటేషన్లో. ఎలా రాదో చూద్దాం, తప్పకుండా వచ్చేస్తుంది. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరైనా కూడా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎప్పుడు ఉంటాయి, ఎలా జాయిన్ అవ్వాలి అంటారు? క్లాసులు ఫిబ్రవరి 8వ తారీఖు 2026 హైదరాబాద్లోనే ఉంటుంది మన క్లాసు. దానికి మన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వస్తాం.